వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఇరాన్ పశ్చిమాసియాలో ఒకప్పుడు తిరుగులేని శక్తి. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, అమెరికా దళాలు చేస్తున్న భీకర దాడులతో ఆ దేశ నాయకత్వం పేకమెడలా కూలిపోతుంది. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత దేశం మొత్తం ఒక గందరగోళంలో పడిపోయింది. ఆ సమయంలో ఒకే ఒక్కడు ముందుకొచ్చి దేశ భద్రతను, ఆర్మీని, అణు కార్యక్రమాన్ని తన గుప్పట్లోకి తీసుకున్నాడు. ఆయనే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ. ప్రపంచ దేశాలతో అణు ఒప్పందాలు చేసిన అనుభవం, ఇరాన్ రాజకీయాలను శాసించే కుటుంబ నేపథ్యం ఉన్న లారిజానీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్కు ఒక అసలైన నాయకుడిగా మారిపోయారు. కానీ ఆయన ఆధిక్యం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ఆకస్మిక ఎయిర్ స్ట్రైక్లో లారిజానీ హతమయ్యాడని స్వయంగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. అసలు ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ అయిన లారిజానీ ఇరాన్ ఇంటెలిజెన్స్ అండ్ మిలిటరీని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అమెరికా మీడియా లారిజానీ కుటుంబాన్ని కెనెడీస్ ఆఫ్ ఇరాన్ అని ఎందుకు పిలుస్తుంది? లారిజానీ మరణాన్ని ఇరాన్ ఎందుకు దాచిపెడుతుంది? ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ అయిన ఆ మిస్టరీ లేఖ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? యుద్ధంలో ఎవరిని ఎప్పుడు ఎలిమినేట్ చేయాలో ఇజ్రాయెల్ ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. సుప్రీం లీడర్ ఖమేనీని ఫిబ్రవరి 28న చంపేసిన తర్వాత ఆయన ప్లేస్ను భర్తీ చేసే నాయకుడు లేకుండా చేయడమే ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్. ఆ టార్గెట్ పేరు అలీ లారిజానీ. 12 ఏళ్ల పాటు ఇరాన్ పార్లమెంటు స్పీకర్గా పనిచేసిన ఆయన ఇరాన్ అణు కార్యక్రమానికి మాస్టర్ మైండ్. అంతర్జాతీయ మీడియాతో నెగోషియేట్ చేయగలిగిన ఏకైక ఇరాన్ నాయకుడు ఆయనే. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ను నడిపిస్తుంది, అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు ప్లాన్ చేసింది కూడా లారిజానీయే. సరిగ్గా ఇక్కడే ఇజ్రాయెల్ తన పావులు కదిపింది. ఒక క్యాంప్ టెంట్లో అత్యంత రహస్యంగా ఉన్న లారిజానీని బసిజ్ చీఫ్ సులేమానీని ఓవర్ నైట్ స్ట్రైక్తో లేపేసింది. అలీ లారిజానీ 1958లో ఇరాక్లో నజఫ్లో ఒక గొప్ప మత గురువు కుటుంబంలో జన్మించారు. 1979 ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత ఆయన ఇరాన్కు తిరిగి వచ్చారు. లారిజానీ కుటుంబానికి ఇరాన్ పాలిటిక్స్లో ఎంత పవర్ ఉందంటే 2009లో ఓ ప్రముఖ మ్యాగజైన్ వీరిని ఏకంగా కెనెడీస్ ఆఫ్ ఇరాన్ అని అభివర్ణించింది. లారిజానీకి 4 సోదరులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఇరాన్ జ్యుడిషియరీకి హెడ్, మరొకరు ఫారిన్ పాలసీ అడ్వైజరు. ప్రభుత్వంలోని ప్రతి కీలక వ్యవస్థలోనూ వీరి కుటుంబ సభ్యులే మెంబర్స్గా ఉంటారు. ఇక లారిజానీ వెస్టర్న్ ఫిలాసఫీలో పిహెచ్డి చేశారు. ఆయన కాంట్ తత్వశాస్త్రంపై పుస్తకాలు కూడా రాశారు. కానీ ఆ తర్వాత ఆయన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లో కమాండర్గా చేరారు. ఆ తర్వాత కల్చర్ మినిస్టర్గా, ఇరాన్ స్టేట్ టీవీ హెడ్గా 2008 నుంచి 2020 వరకు వరుసగా 3 సార్లు పార్లమెంట్ స్పీకర్గా పనిచేసి అత్యంత పవర్ఫుల్ లీడర్గా ఎదిగారు. 2005 నుంచి 2007 మధ్య ఇరాన్ న్యూక్లియర్ డీల్పై పశ్చిమ దేశాలతో చర్చలు జరిపింది లారిజానీయే. ఎంతో ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఉండే ఆయన అవసరమైనప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాక ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీకి అధికారం వెళ్తుందని అంతా భావించారు. కానీ లారిజానీ చక్రం తిప్పి దేశ భద్రతను, ఆర్మీని పూర్తిగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చేతుల్లోకి తీసుకున్నారు. ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ టీవీల్లో కనిపించి ఖమేనీ చనిపోయినా ఇరాన్ ఏమాత్రం భయపడొద్దు, ఇజ్రాయెల్కు సరైన గుణపాఠం చెబుతామని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చింది లారిజానీయే. ఆయన ధైర్యానికి ప్రతీకగా రీసెంట్గా టెహ్రాన్లో జరిగిన ఖుద్స్ డే ర్యాలీలో ఆయన ఏమాత్రం భయం లేకుండా ప్రజల మధ్య నడిచారు. ఇది ఇజ్రాయెల్కు పెద్ద సవాల్గా మారింది. లారిజానీ ఇరాన్ కమాండ్ను తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన కదలికలపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కన్నేసింది. మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్లోని ఒక సేఫ్ హౌస్లో తన కుమారుడితో కలిసి ఉన్న లారిజానీని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పక్కా స్కెచ్తో లేపేసింది. ఇదే దాడిలో బసిజ్ చీఫ్ గులాం రెజా సులేమానీ కూడా హతమయ్యాడు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అధికారికంగా లారిజానీ మరణాన్ని ప్రకటించిన వెంటనే ఒక వింత జరిగింది. లారిజానీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ హ్యాండ్ రిటర్న్ లెటర్ పోస్ట్ అయింది. అందులో అమెరికా దాడిలో చనిపోయిన ఇరాన్ నావికులకు ఆయన నివాళులర్పించారు. దీంతో ఆయన బతికే ఉన్నాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఆ లేఖ ఆయన చనిపోవడానికి ముందే రాసి ఉండవచ్చని, కేవలం ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇరాన్ అధికారులు ఆయన అకౌంట్ నుంచి దాన్ని పోస్ట్ చేశారని డిఫెన్స్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇజ్రాయెల్ మాత్రం ఆయన ప్రాణాలతో లేడని 100% కన్ఫర్మ్ చేసింది. ఒకప్పుడు అణుబాంబులతో ప్రపంచాన్ని వణికించిన ఇరాన్
ఇప్పుడు తమ సొంత నాయకులను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. ఫిబ్రవరి 28 నుంచి లెక్క పెట్టుకుంటే సుప్రీం లీడర్ ఖమేనీ, ఆర్మీ చీఫ్ సోలేమానీ, ఇప్పుడు సెక్యూరిటీ చీఫ్ లారిజానీ వంటి అత్యంత తెలివైన రాజకీయ వ్యూహకర్తను ఒకే నెలలో కోల్పోవడం ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద ట్రాజెడీ. లారిజానీ మరణంతో ఇరాన్ ఇక కోలుకోలేదని, మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇక అడ్డు లేదని గ్లోబల్ మీడియా అంచనా వేస్తుంది. అయితే ఇరాన్ మాత్రం అధికారికంగా లారిజానీ మరణాన్ని ఇంకా ధృవీకరించలేదు. అయితే కోల్పోవడానికి ఏమీ లేని పరిస్థితిలో ఇరాన్ మరింత రెచ్చిపోయి హౌతీలు, హిజ్బుల్లా ద్వారా గల్ఫ్ దేశాలపై దాడులు ముమ్మరం చేస్తే అది ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం అంటే ఒకప్పుడు బార్డర్లో మాత్రమే జరిగేది, కానీ మోడర్న్ వార్ఫేర్లో టార్గెట్ మొత్తం లీడర్ల మీదే ఉంటుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందంటే ఇరాన్ రాజధాని టెహరాన్లో ఏ మూలాన ఎవరు దాక్కున్నా సరే ఖచ్చితంగా ట్రేస్ చేసి కొడుతుంది. అలీ లారిజానీ మరణంతో ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ పరిణామం ఇరాన్ను శాంతి వైపు నడిపిస్తుందా, లేక ఒక అంతులేని వినాశనానికి దారితీస్తుందన్నది కాలమే నిర్ణయించాలి.